ఈ ప్రభు దినాన దైవాసక్తితో దేవుని యొక్క సన్నిధానానికి కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో నుండి దానియేలు చేసినటువంటి విజ్ఞాపనను, ప్రార్థనను మనం గత వారం ఆలోచించాం. డెబ్బై వారాల లేకుంటే 70 సంవత్సరాల శాపగ్రస్తమైనటువంటి చెర ఇశ్రాయేలు జీవితంలో ముగించబడుతూ ఉన్నటువంటి కాలాన ఆ చెర మొదటి రోజు నుంచి ఇది వరకు ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నటువంటి దానియేలు తాను లేఖనాలు చదివి ఈ శిక్షకు కారణాన్ని గ్రహించి ముగింపు కాలం సమీపంగా ఉన్నదని తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టాడు. డెబ్బై సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నవని గ్రంథము వలన గ్రహించాడు గనక ఈ పని చేయగలిగాడు. మన జీవితంలో ఏ రోజు ఏది సంభవించినా దాని వెనక దేవుని హస్తం ఉంటుంది. ఆశీర్వాదమే అయితే మన భక్తి ఉన్నట్లు లెక్క, శిక్ష అయితే దాని వెనకాల మన అవిధేయత ఉన్నట్టు లెక్క. శిక్షాకాలం వెనకాల ఖచ్చితంగా భక్తి ఉండే అవకాశం లేదు. ఇశ్రాయేలీల అవిధేయతే ఉంది అన్ని కాలాల్లో. అది దేవుని శైలి, అవిధేయులుగా ఉన్నవారిని శిక్షించటం. ఆ ప్రజల యొక్క అవిధేయతలో లేకుంటే ఈనాటి ప్రజల యొక్క అవిధేయతలో లేదా భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క అవిధేయతలో అత్యంత తీవ్రమైనది పరాకాష్ట ఏదైనా ఉన్నది అంటే ఈరోజు మనం విన్నటువంటి క్లుప్త సందేశం. ఏంటది? 17వ వచనంలో చెప్పడం మాట, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. దేవుడు ముందు నుంచి మాట్లాడుతుంటే ఆ మాటలు విని వాటిని వెనక దోసేస్తున్నాడట. ఎంత తెగింపు, ఎంత ధైర్యం! అవిధేయులైన వారితో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడు? ప్రేమ ఉంటేనే మాట్లాడతాడు. తన బిడ్డలు చేయరాంది చేస్తూ ఉంటేనే సందేశం ద్వారా కానివ్వండి, నీ ఆప్తుడి ద్వారా కానివ్వండి, నీతో పాటు దేవుని రాజ్యంలో కొనసాగుతూ ఉన్నటువంటి సహా విశ్వాసి ద్వారా కానివ్వండి హెచ్చరిస్తాడు. అవి నీవు స్వీకరించే మనసు నీకు లేకపోతే దిద్దుబాటు నీకు అసహ్యం. ఈ దేవునికి విరుద్ధమైన పనులు మనుషులు ఒకటి వెంట ఒకటి చేస్తూ ఉంటే దేవుని శైలి ఎలా ఉంటుందో చెప్పాడు 21వ వచనంలో. నేను 50వ కీర్తన గురించి మాట్లాడుతున్నా. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి.
నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే నేను మౌనంగా ఉన్నప్పుడు ఆయన కూడా నాలాంటి వాడలే, నన్ను ఏమండని నువ్వు అనుకున్నావు. దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి కొరడా జలిపిస్తే ఇశ్రాయేల్ మీద లేవడానికి 70 ఏళ్ళు పట్టింది. ఇక్కడ దీనికి ముందు 430 సంవత్సరాలు పట్టింది ఐగుప్తు చెరలోంచి బయటికి రావడానికి. అందువలన తన ప్రజల యొక్క హీనస్థితిని, నిస్సహాయతను దానియేలు గ్రహించిన వాడై దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్పదో. పరిపూర్ణంగా విశ్లేషించాడు. ఆయన సన్నిధిలో మోకరించడం తప్పితే వేరొకటి గత్యంతరం లేదనుకొని శిక్షాకాలం పూర్తవుతూ ఉన్నటువంటి సమయంలో ఏదో కృపను ఆశించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిక్షాకాలం పూర్తవుతుందన్న సంగతి ప్రజలందరికీ కలగాలి, కానీ కలగదు. ఎవరికి కలుగుతుందో తెలుసా? తన ప్రజల పట్ల, తన స్థానిక సంఘం పట్ల ఎవరికి కలుగుతుంది ఆ ఆత్మల భారం అని అంటే ఆ భారం ఉన్నోడికే కలుగుతుంది. నా కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉండాలి అని అనుకున్నటువంటి ఒక గృహ యజమానుడు తన భార్యాబిడ్డలు తన మాట వినకపోయినా వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. యోబు వలె తన మాట వినకుండా తొలగిపోయేటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలైనటువంటి తల్లిదండ్రులు, అయ్యా నా బిడ్డలు నీ నుండి తొలగిపోతున్నారు, వాళ్ళ మీదకి నీ ఉగ్రత కుమ్మరించొద్దు, కనికరించి వాళ్ళని దిద్దుకునే అవకాశం ఏమని ప్రార్థన చేస్తారు. మీ పితరులు అలాగ ప్రార్థన చేశారేమో, అందుకే ఈరోజు రక్షణలో ఉన్నారు. అంతేగాని నా వాక్యమో లేకుంటే ఇంతకంటే బలమైన వాక్యం మీరు వినటం వల్ల కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరో మీ కుటుంబాల్లో ప్రార్థన చేస్తుంటారు, వారు ఎలాంటి వారో తెలియదు, కానీ మీ భద్రత గురించి, మీ క్షేమాన్ని గురించి వాళ్ళు ప్రార్థన చేసి ఉండాలి, దానియేలు విచారించినట్లుగా. ఇక్కడున్న వారిలో బహుశా ఒకవేళ మీ తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితంలో ఉన్నటువంటి లోపాలు ఉన్నమాట కళ్ళారా చూసి ఉంటారేమో, అది నిజమే, కానీ వారు ప్రార్థన చేయటం కూడా చూసి ఉండాలి. చూసారా, మీ తల్లిదండ్రులు వాళ్ళలో ఉన్న లోపాలు మీకు కనపడ్డా వాళ్ళు ప్రార్థన చేయటం కూడా మీరు చూసి ఉండాలి. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఒకసారి. ఎవరైనా సరే మోకరించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ హృదయం దేవునితో ఆయన ముందు యథార్థంగా ఉంటుంది. అది అంతే, దానికి మాటలు లేవు. అది భవిష్యత్ క్షేమానికి సంబంధించిందైతే దేవుడు తప్పకుండా వింటాడు. ఆ ప్రార్థన బట్టి తర్వాత జనాంగాన్ని సంరక్షిస్తాడు. ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ. కాలం సమీపిస్తూ ఉంది నాయనా అని ఎవరు దాని గురించి ప్రస్తావించకపోయినా దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనస్సు నిబ్బరపరుచుకొని సిద్ధపడ్డాడట. 20వ వచనంలో అంటాడు, ఇప్పుడు నేను దానియేలు గ్రంథంలోకి వస్తున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో ఈ ప్రార్థన కంటిన్యూ అవుతూ ఉంది. నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఏమేమి ఒప్పుకున్నాడు ప్రార్థనలో? దానియేలు ఒప్పుకోల్లో ఏముంది? నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తారట. నా పాపము, రైట్. ఏంటి దానియేలు పాపం? ఏమైనా చదువుతామా ఈ అధ్యాయం అంతట్లో, ఈ పుస్తకంలో దానియేలు చేసిన పాపం కనపడుతుందా మనకి? దానియేలు భక్తి జీవితం కనపడుతుందా? మరి ఎందుకని దానియేలు నా పాపం అన్నాడు? దేవుని ఎదుట ఒకరు మోకరించి ప్రార్థించేటప్పుడు ఇలాగే పలకాలి.
ఎందుకంటే దానియేలు హృదయం దానియేలుకి తెలుసు, మన హృదయం మనకు తెలుసు. అంతేగాని వీటన్నిటిపైన సమగ్ర అవగాహన లేకుండా, అయ్యా నేను ఎంత భక్తిపరునో, నీ ఎదురు ఎంత నీతిగా నడుచుకుంటున్నానో, ప్రజలందరూ నన్ను ఎంత కనపరుస్తున్నారో, అంత దృష్టిలో నేను ఎంత నీతిమంతుడిగా వారికి కనపడుతున్నానో అనే పదాలు నీ మనసులోనే ఉండకూడదు, నీ నోటి వెంట రాకూడదు. దానియేలు తన పాపాన్ని గురించి, తన ప్రజల పాపాన్ని గురించి ఒప్పుకొనుచు ఇంకా ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉన్నాడట. ఒప్పుకుంటూ ప్రార్థన ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. చరిత్రలో దైవ రీతి అంటే విరోధంగా నడుచుకున్నప్పుడు నేను శిక్షిస్తానని ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఎలాగైతే ముందస్తు శాసనంగా చేశాడో అది నెరవేర్చాడు ఈ 70 సంవత్సరాల చెరలో. ఈ చెర ముగించబడబోతూ ఉంది. పిల్లలు ఆలోచించాలి. ఈ ఒప్పుకున్నటువంటి ఈ దానియేలు మనస్సు ఎంత గొప్పదో. ఒకసారి 4వ వచనం చదువుతాను, 9:4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశం జనులకు అందరికీ చెప్పిన మాటలను ఆలకింపగా ఎన్నోసార్లు హెచ్చరించావు. నీ దాసుల ద్వారా, నీ యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించావు, మేము వాటిని ఏమీ వినలా. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని, వినలా, అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనము యందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. తిరుగుబాటు చేయటం. ఎవరైనా ఎప్పుడైనా ఎవరి మీదైనా ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు? అన్యాయం జరుగుతుంటే తిరుగుబాటు చేస్తారు. దేవుడు న్యాయస్థుడై ఉండి తమలోనే అన్యాయం అక్రమం ఉంచుకొని తిరుగుబాటు చేయడానికి హృదయం ఎంత కఠినం అవ్వాలి? అందుకే దానియేలు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రార్థనలో తన ఒప్పుకోలు చాలా ప్రధానమైంది. ఇప్పుడు వస్తున్నాను 16వ వచనంలోకి. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠిత పర్వతము. యెరూషలేము యెహోవా దేవుని ప్రతిష్ఠిత పర్వతం అట. ప్రతిష్ఠిత పర్వతము నిందాస్పదమైంది. ప్రతిష్ఠిత జనులు నిందల పాలయ్యారు. యెహోవా సహించడు. తన పేరు పెట్టబడ్డ యెరూషలేము మందిరము అది ప్రతిష్ఠితమైనది అయినా అది ఇప్పుడు అప్రతిష్ట పాలవుతూ ఉంది. తన నామము పెట్టబడ్డ ఇశ్రాయేలు ప్రజలు ప్రతిష్ఠిత జనము, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు శాపగ్రస్తులయ్యారు. దేవుని చేత శిక్షకు పాత్రులై దూరస్తులయ్యారు. నిందాస్పదమైనటువంటి యెరూషలేము స్థితిని బట్టి, పరిశుద్ధ పర్వతాన్ని బట్టి దానియేలు ప్రార్థన చేస్తూ దీనికి కారణం మా పాపము అంటున్నాడు.
మా విధేయత, మా దోషం, మాది మా పితరులదే. బాగా ఆలోచించాలి. మనుష్యులు ఏ తరములో దేవుని దృష్టికి విరుద్ధంగా బ్రతికినటువంటి రీతి కనబడితే, ప్రతిష్ఠించబడ్డ ప్రాంగణము ప్రాంతము కానీ, ప్రతిష్ఠితమైన జనాంగం కానీ, ఆత్మచేత ముద్రించబడ్డ అంతరంగమైనా సరే అపవిత్రం అయిపోతుంది. మన హృదయంలో దేవునికి విరుద్ధంగా చేసేటువంటి ప్రతి తలంపు అది మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. శాపగ్రస్తమైనటువంటి స్థితికి ఇశ్రాయేలు నెట్టబడ్డట్టుగా మనల్ని నెట్టేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఒకే ఒక్క దారి దేవునికి సమీపస్తులు అవటమే. సమీపస్తులు అవ్వాలంటే గతాన్ని జ్ఞాపకం చేసుకొని తమ పాపాన్ని ఒప్పుకోవటమే. ఈ పాపం వల్ల ఏమొచ్చింది ఇశ్రాయేలు మీదకి అంటే, యెరూషలేము నీకు ప్రతిష్ఠిత పర్వతము కదా, ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. దేన్ని బట్టి ప్రార్థన చేయట్లా దానియేలు? శిక్ష పూర్తయింది కదా, ఇంక మమ్మల్ని సంతోషంగా అక్కడికి తీసుకెళ్ళు అని అంటలా. తను భక్తిపరుడే, నీతిపరుడే, కానీ తన భక్తిని తన నీతిని ఈ ప్రార్థన విజ్ఞాపనలో రవ్వంత కూడా ఎత్తి పలకడం వల్ల, పైగా నా పాపమని గట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. నా పాపమును ఒప్పుకొనుచు నా ప్రజల పాపమును ఒప్పుకుంటా ఉన్నాడట. ఒప్పుకుంటూ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దానియేలు దేవుని వద్ద నుంచి అనంటే, ఆ యెరూషలేము మందిరంపై కుమ్మరించబడ్డ దేవుని రౌద్రాన్ని కోపాన్ని తీసేయి అని చెప్తున్నాడు. ఎందుకంటే అదే కోపము అదే రౌద్రము ఆ ప్రతిష్ఠిత ప్రాంగణంపై ఉన్న ఈ ప్రతిష్ఠిత జనంపై ఇంకా అలాగే కంటిన్యూ అవునా, ఈ శాపం పూర్తయిన తర్వాత కూడా కృప తోడవదు. ముందు కాలం అనగా శపించబడ్డ కాలం పూర్తయ్యే సమయానికి కాలం అయిపోతుంది అనుకోకూడదు, కానీ ఈ శాపానికి కారణమైన అపవిత్రతను తీసేసుకునేటువంటి ఆలోచన చేపట్టాలి. అందరూ బాగా ఆలోచించాలి. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ నీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, ఈ మందులు నెల రోజుల్లో వాడాలి అని చెప్పాడు. సిగరెట్లు తాగడం వల్ల నీ లంగ్స్ పాడైపోయినాయి, ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వాడితే మళ్ళా రికవర్ అవుతావు అని నెల రోజులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే, ఈ నెల రోజుల్లో మందు తాగొద్దు, లేకుంటే ఈ నెల రోజులు ఈ ధూమపానానికి దూరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ఈ నెల రోజులు తాగకుండా ఉండి ట్యాబ్లెట్లు పడితే తగ్గుద్ది, ఆ తర్వాత తాగొచ్చనా? అదే కదా అర్థం. నీకు అలాగా అర్థమైతే డాక్టర్ గారు నాకు అలా చెప్పలేదే, ఈ నెల రోజులు తాగొద్దన్నాడంటే, నీకు అలాగా బోధపడితే నిన్నెవరు కాపాడతారు? నెల అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చింది. ఏమయ్యా నీకు పోయినసారి చెప్పాగా, ఏం చెప్పారు డాక్టర్ గారు? దీనివల్లే నీ లంగ్స్ పాడైపోయినాయి అన్నారు కదా. అవునండి, అందుకే మళ్ళీ వచ్చా. మళ్ళీ తాగావా? పోయినసారి మీరు చెప్పలేదు కదా. ఏం చెప్పలేదు? మానవని చెప్పలేదు కదా, మందులు రాశారు, ఆ నెల రోజులు తాగొద్దన్నారు అంతవరకు. ఇలాంటిది నీ వివేచన అయితే, ఇలాంటిది నీ
రీజనింగ్ కెపాసిటీ అయితే, నీ తత్వజ్ఞానం, నీ ఆలోచన విధానం ఇంతవరకే పరిధి గలదైతే నిన్నెవరు కాపాడతారు? శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఎలాగో అక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి యెరూషలేముకి, కాలం పూర్తయింది కాబట్టి. కానీ దానియేలు, ఉగ్రత తీసేయ్యా, ఆ రౌద్రాన్ని తీసేసే నీ పట్టణం మీద నుంచి, నీ ప్రజల మీద నుంచి అని అంటా ఉన్నాడు. అంతేకాకుండా తన నీతిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోకుండా తన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తన ప్రజల పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలు ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ఈ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ, మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటలేదు. నీ గొప్ప మనసును బట్టి ప్రార్థిస్తున్నా, నా స్వనీతి కార్యాలను బట్టి ప్రార్థించట్లేదు. ఎందుకంటే దానికి యోగ్యత లేదు ప్రార్థించడానికి. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చి నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ఇదిగో పెంట కుప్పగా దెబ్బగా తయారైనటువంటి నీ ప్రతిష్ఠిత ప్రాంగణాన్ని ఒక్కసారి చూసి కనికరించుము దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ఎంత వేదనకరంగా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎంత భారభరితమైన మనసుతో తన అంతరంగాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అవి ప్రార్థనలు, విజ్ఞాపనలట. పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ ప్రకాశాన్ని రానిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఒకసారి ఈ దానియేలు యొక్క ఒప్పుకోలను బట్టి, ప్రార్థనాపూర్వకమైన తన మనసును బట్టి ఏం కాంక్షిస్తున్నాడో అర్థం చేసుకొని దీనిని మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన స్థానిక సంఘాలకు, మనం నివసించేటువంటి ప్రాంతాలకు కూడా అప్లై చేసుకోవాలి. యవ్వన బిడ్డలందరూ ఈరోజు సురక్షితంగా ఉన్నారనుకుంటున్నారా మీరు? మనం నివసించే ప్రాంతాల్లో మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయాలు, ఇక భవిష్యత్తుకి ఆత్మీయంగా ఎలాంటి కొరత లేకుండా దేవునితోనే ప్రయాణం చేయబోతున్నారు మన జనాంగం అంతా అనేటువంటి ధైర్యం ఉందా? ఏదన్నా కొద్దిగా గొప్ప ఉంటే మీ బిడ్డలు బట్టి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే వారిని మీరు చూస్తూ ఉన్నారు, వారిని మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నారు. అందుకు దేవునికి స్తోత్రం. అది కేవలము ఆయన దయ, కనికరం, కారుణ్యాన్ని బట్టి మాత్రమే. అంతేగాని మేము మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి చర్చికి పంపించాం, మాకు మంచి సండే స్కూల్ ఉంది, మా పిల్లలు బాగా నేర్చుకుంటారు, మా పిల్లలు మంచి జ్ఞానవంతులని మీరు అతిశయపడితే జరిగింది అది కాదు. కానీ దేవునికి వెలపొల్లినటువంటి కుటుంబాలు తర్వాత తరాల గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఎంత అభద్రతకు లోనవుతూ ఉన్నాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఎందుకు ఈనాటికి ఈ పరిస్థితులు, ఈ దుస్థితులు ఈ లోకమంతా నిండున్నాయి? మనం నివసించేటువంటి ప్రాంతంలో, ప్రజల మధ్యలో, కుటుంబాల్లో, అంతరంగాల్లో నిండుకొని ఉన్నాయి. దానికి కారణం ఒకటే, దేవుడు హెచ్చరించిన ఆ మాటలను వెనక దూసేసేటువంటి మనసు, దేవుని యొక్క నీతికి అడ్డంగా నీ నీతిని స్థాపింపగూనుకునేటువంటి హృదయం.
ఈ దుస్వభావము మానవ జీవితాల్లో లేకుంటే సమాజాల్లో సంస్కృతిగా మారిపోయింది. యాభయో అధ్యాయం 50వ కీర్తనకి మళ్ళీ తీసుకెళ్తాను మిమ్మల్ని. దిద్దుబాటు అసహ్యమైన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? గుర్తుపెట్టుకోవాలి, రక్షించబడని వారికి రక్షించబడ్డ నీకు మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పబోతున్నాను, బాగా ఆలోచించాలి. మనం క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా దేవుని చేత స్వయంగా పిలువబడుతూ ఉన్నవారము. ఈ మాట నేను అదే అనుకున్న వాళ్ళు చేయొద్దండి, కుడి చేయి చూపించండి. నేను అదే చేయట్లేదంటే కాదనా, అర్థం కాలేదనా? సరే మళ్ళీ చెప్తా, నేను అర్థం కాలేదనుకుంటాను. నేను క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన చేత పరిశుద్ధుడిగా ఎంచబడ్డవాడను అని నమ్మిన వాళ్ళు మీ కుడి చేయి చూపించమంటాను నేను. తలకాయ కూడదు, మీ కుడి చేయి పైకి చూపించాలి. ఎందుకు అందులో నేను దించమల్లా? ఇంకా దీన్ని మీరు నమ్ముతున్నారా? నేను దించమల్లా? ఎంత గొప్ప భాగ్యం అది. ఈ ప్రశ్న మీరు ఒకసారి లోకంలోకి వెళ్ళకండి, ఎవరైనా చేస్తారేమో. నాకు ఆ ధైర్యం లేదంటారు. ఆఖరికి రక్షణలో కొనసాగుతున్న వేరే స్థానిక సంఘాల్లో ఉన్న వారిని అడిగి చూడండి, వాళ్ళు చేయడానికి ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని విషయాలు లోతైనవి బహుశా అర్థమై ఉండకపోవచ్చు, వారెవరో వారికి తెలియదు. రైట్. ఇంతకు మన జీవితాల్లో దేవునికి విరుద్ధమైంది ఎక్కడొక మూలన ఉందా లేదా? అది ఉంది. అది ఎంత నిజమో మనం ఆయన కుమారులుగా ప్రతిష్ఠించబడ్డ మాట కూడా అంతే తెలుసు. ఈ రెండు దేవునికి తెలుసు. ఏం తెలుసు? మన హృదయంలో దేవునికి విరుద్ధమైనది ఏదో ట్రావెల్ చేస్తూ ఉంది, అది ఆయనకి తెలుసు. అయినా తన పరిశుద్ధతను, తన నీతిని మనపై ప్రతిష్ఠించిన మాట వాస్తవం. అందుచేత దేవుని వాక్యం ఎరుగని వారికి మనకి దైవ దృష్టిలో చాలా ప్రత్యేకత ఉంది. ఇది మనకు అర్థమైతే రైట్, మనసు పెట్టండి. ఇక్కడి నుంచి మీరు కుడి చేతిని దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, మీరు ఒప్పుకున్న దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. దేవుడు దాన్ని విన్నాడు, దాన్ని చూశాడు, అవును ఆయన ఆమోదించిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. పద్దెనిమిదవ వచనం, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. ఒకడు దొంగ అని తెలుసు నీకు, కానీ నువ్వు వాడితో సావాసం చేస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఎట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటేనే. నీకు దేవుని భయం లేని వాడికి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమైన తర్వాత, దొంగతో నీకే పని, వ్యభిచారంతో నీకే పని, అయితే నువ్వు అదన్నై ఉండాలి లేదా? నీకేదో లోతైన విషయం అర్థం కాకుండా ఉండాలి. నువ్వు ప్రతిష్ఠిత జనములో భాగం. ఇశ్రాయేలు ప్రతిష్ఠిత జనము, కానీ వాళ్ళ అంతరంగంలో పాపం ఉంది. అలాగే ఈరోజు సంఘంగా కొనసాగుతున్నటువంటి మనము దిద్దుబాటు ఆశ్రయించుకున్న వారి వలె దొంగని తెలిసి వాడితో ఏకీభవించడం, వ్యభిచారం తెలిసి వాళ్ళతో సావాసం చేసేటువంటి స్వభావం దానికి అర్థం ఏంటి? నీ పరిశుద్ధతని నువ్వు గమనించట్లేదు. అలాగే నీ ప్రభావాన్ని అవతల వ్యక్తిపై చూపించడానికి బదులుగా మరేదో భౌతికమైనటువంటి కారణాన్ని బట్టి నువ్వు చెలిమి కలిగి ఉన్నావు, సావాసం చేస్తూ ఉన్నావు. నీ మనసుకి ఎలా ఉందో ఈ విషయం తెలియదు, కానీ
దేవుడు మాత్రం దానిని ఇష్టపడు. మీరు నమ్ముతారేమో, దేవుడు ప్రలాపిస్తాడు, దేవుడు నొచ్చుకుంటాడు, దేవుడు ఏడుస్తాడు. నేను వాళ్ళని అసహించుకోమంటలేదు, వాళ్ళతో సత్సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని చెప్పట్లేదు. అభిప్రాయాలలో వాళ్ళతో కలిసి ముందుకు సాగడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సహవాసంలో వారితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. నువ్వు వారితో సహవాసం కలిగి ఉన్నావంటే వెళ్ళేది వాక్యం చెప్పడం కొరకే, ఒకే కారణం, వారిని ఎలాగైనా సరే రక్షణలు నడిపించడం కొరకే, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేటట్టుగా చేయటం కొరకే వెళ్ళాలి తప్ప మరి ఏ కారణం చేత వాళ్ళతో నీకు పని లేదు. ఇక్కడ ఈ 2 ఉదాహరణలు ఆలోచన చేసి మిగతావన్నిటి కూడా మీరు పరిశీలన చేసుకోండి. దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించే వారెవరైనా మీకు సమీపస్తులుగా ఉంటే వారితో నీ సహవాసాన్ని వీలైనంత తొందరగా కాదు, ఇమ్మీడియట్గా రద్దు చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసి అవిశ్వాసికి పాలెక్కడది అన్నాడు. క్రీస్తుకి బెలియాలకి ఏమి పొందిక? ఇశ్రాయేలు జీవితంలో దేవునికి విరుద్ధమైన వారు వాళ్ళ మధ్యలో బ్రతుకుతూ ఉంటే వాళ్ళతో కలిసి సహవాసం చేయడం మొదలుపెట్టారు. చాలా సందర్భాల్లో ఎన్నో రకాలుగా దేవునికి విరుద్ధమైనది చేశారు. 1 కాదు 2 కాదు, ఎన్ని 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 దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు. ఇరవై 22వ వచనంలో అంటాడు 50వ కీర్తనలో, దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపో. ఎవడు తప్పించలేడు. దేవుని మరచువారలారా ఎవడు తప్పించలేడు. ఆయన చేతిలో పడతాడు. జీవగల దేవుని చేతిలో పట్టం భయంకరం, ఆయన చేతిలో పట్టం భయంకరం. దానియేలుకి ఇప్పుడు కావాల్సినది ప్రతిష్ఠిత ప్రాంగణమైనటువంటి యెరూషలేముపై దేవుని కనుదృష్టి. తిరిగి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలని నువ్వు పరిశుద్ధపరచు, దీవించు. నేను ఈ విన్నపాలు విజ్ఞాపనలు ఒప్పుకోలు దేనికోసం చేస్తున్నానంటే మా స్వభక్తిని బట్టి కానే కాదు, నీ ప్రేమను బట్టి, నీ గొప్ప కనికరములను బట్టి మాత్రమే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పంతొమ్మిదవ వచనం, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటేనే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటేనే. ప్రియమైనటువంటి వారలారా, ఈలాంటి ప్రార్థన, ఈలాంటి ఒప్పుకోలు, ఈలాంటి వేడుకోలు మనం నివసించేటువంటి ప్రాంతాల గురించి ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. మన కుటుంబాల్లో నిజంగానే ఒకసారి అసంతృప్తి ఉంది. ఎందుకు దేవా నా జీవితంలో, నా కుటుంబంలో ఎలాంటిది అనుమతి ఇచ్చావు అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది. దాన్ని నువ్వు తిరగాల్సింది ఆయన తట్టు మాత్రమే. ఆయనే దానికి జవాబు. ఆయనే గాయమును కట్టగలవాడు. దానియేలు అలాగే దావీదు వీరిద్దరూ
వారి జీవితంలో ఆయనకు విరుద్ధంగా చేసినటువంటి వాటిని, జరిగించినటువంటి వాటి విషయమై చేసినటువంటి ప్రార్థనలో విశ్వాస సంఘానికి ఎప్పటికీ ప్రభువచ్చు పర్యంతరము మాదిరి ప్రవర్తన, మార్గదర్శకాలు రెండు కూడా. మనకు తెలుసు దావీదు గురించి ఎంత వినయ మనస్కుడై ప్రార్థన చేశాడు. అయితే దానియేలుకి దావీదుకి మధ్య ఉండే ఆ వ్యత్యాసం ఏంటంటే, ఆయనేమో తన పాపాన్ని బట్టి చేశాడు, దానియేలేమో ఆయన పాపాన్ని గురించి ఎక్కడ ప్రస్తావించబడలేదు, నీతి గురించి మాత్రం ప్రస్తావించబడింది. కానీ తన పాపాన్ని గురించి ఒప్పుకుంటా, తన ప్రజల పాపాన్ని గురించి ఒప్పుకుంటా దేవుని కృప కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనది అదే తీరు, మనది అదే బాధ్యత. ఆశ్చర్యకరంగా తన ప్రజల గురించి ఇంత వేదన పడుతున్నటువంటి దానియేలు ప్రార్థన అక్కడికి చేరిందట. విన్నాడు దేవుడు. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా? మీరు మీ పొరుగు కుటుంబాల గురించి కానీ వేరే వాళ్ళ గురించి మీరు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నటువంటి అనుభవం మీకుందా అంటున్నాను నేను. మీరు ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఎవరు స్వస్థత కొరకో, లేకుంటే ఎవరి కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే దానికోసం ప్రార్థన చేశారు. ఆ కుటుంబం మరలా గాడిలో పడ్డట్టు, తిరిగి విశ్వాసంలోకి వచ్చినట్టు, నెమ్మది పడ్డట్టుగా అనుభవం మీకుందా అంటున్నాను నేను. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. మీ ప్రార్థన దేవుడు జవాబు చేయలేదా? మీ కుటుంబాలకు మీరు ఇచ్చుంటాడేమో. వేరే వాళ్ళ గురించి జవాబు రాలేదని మీరు మాట్లాడాలంటే అంటే ఎవరి గురించి చేయట్లేదన్నమాట. దాని అర్థం అదే. ఏ కుటుంబాన్ని గురించి, ఏ కుటుంబంలో ఇబ్బందులు వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేసి ఉండరేమో. చేసి ఉంటే మీరు ఆ సాక్ష్యం చెప్పేవాళ్ళు. మీ గురించి మీరు చేసి ఉండొచ్చు కాక, అది వింటాడు దేవుడు. దానియేలు తన ప్రజల గురించి, పితరుల గురించి, ఆ పితరులు ఈయన చూడలా, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇలాంటి ప్రార్థన దేవుడికి ఎంతో ప్రీతికరమైంది. ఇలాంటి ఒప్పుకోలు దేవునికి ప్రీతికరమైంది. ఈ ప్రార్థన విని దానియేలుతో మాట్లాడమని గాబ్రియేల్ని పంపించాడట. దేవుని దూత వచ్చాడు దానియేలుతో మాట్లాడటానికి. 21వ వచనం, నేను ఎలాగున మాట్లాడుచూ ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమౌనుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఒకసారి ఊహించండి అసలు ఈ సందర్భం ఎలా ఉంటుందో. తను దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత గాబ్రియేలు వచ్చి తనను తాగి తనతో మాట్లాడటం మొదలుపెట్టాడట. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను మొదట ముట్టాడు, తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడాడు గాబ్రియేలు చూడండి. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. దేనికంట? దానియేలుకి గ్రహించే శక్తి ఇంకా ఇవ్వడానికి వచ్చి. అంటే దానియేలుకి గ్రహించే శక్తి లేదా? దానియేలు ఈ ప్రార్థన చేసే కాలం ఎక్కడ పని చేస్తున్నాడు? రాజు సమూహం ముందు, రాజు యొక్క ప్రతినిధిగా. రాజుకి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని పరిష్కరించేటువంటి ప్రధానుడు దానియేలు. ఈ ప్రపంచంలో ఎవరికి లేని కృప దానియేలుకు ఉంది. కలస్తే కలభావం చెప్పగలరానంటే ఎవడి వల్ల కాల, దానియేలు చెప్పాడు. ప్రపంచ చరిత్ర గురించి కలగంటే దానియేలు చెప్పాడు. అంతటి సమర్థుడు ఒక ప్రార్థన చేస్తూ ఉంటే గాబ్రియేలు వచ్చి గ్రహించుటకు శక్తి ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు. అంటే ఇంకా ఏం గ్రహించాలో. ఇక్కడ మనం ఉంటే ఏం చేస్తాం? ఇదేంటి, నాకు గ్రహించే శక్తి లేదా? అంటే నేను చేస్తున్న పని ఏంటి, నా వృత్తి ఏంటి? రాజుకే సవాల్ చెప్పేవాడిని, నాకు గ్రహించే శక్తి లేకపోవడం ఏంటి?
అవును కదా. రాజుకు సలహా చెప్పేవాళ్ళు ఎన్ని విషయాలు సమగ్రంగా ఆలోచించగలరు? సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగతమైనవి అన్నిటినీ విశ్లేషించగలరు కదా. కానీ దానియేలుతో గాబ్రియల్ అన్నాడు, నీవు గ్రహించు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును విచారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. అందరు బైబిల్ చూస్తాను అనుకుంటా నేను. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. బైబిల్ చోట్ల నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిన యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. ఈ ప్రవచనాన్ని మరింత రివీల్ చేస్తూ ఉన్నాడు. 26వ వచనం, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారమున వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిగా నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. ఈ 70 వారాల ప్రవచనానికి సంబంధించిన రివీల్ ఇంకా జరగవలసినవి కొన్ని ఉన్నాయి. అవి జరిగించే వరకు ఇలాగూ జరుగుతూ ఉంటుందని దానియేలుని దేవుడు గాబ్రియల్ ద్వారా విచారించటానికి మనసునిచ్చి, గ్రహించటానికి బలాన్నిచ్చి, ఎందుకు ఈ కాలం గడిచిందో చెప్పాడు. ఆయన చాలా ప్రియుడైన వాడు దేవునికి. ఈ శిక్షా కాలంలో అది వ్యక్తికైనా, సమాజానికైనా, సంఘానికైనా, దేశానికైనా, ఇశ్రాయేలు జనాంగానికైనా, ఏ జనాంగానికైనా సరే దేవుడు ఒక కాలంలో శిక్ష విధిస్తే ఆ శిక్షా కాలంలో ఏం చేయాలి తెలుసా? తిరుగుబాటు మానాలి, పాపమును విచారణ చేయాలి, దోష నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయాలి, యుగాంతాన్ని కనిపెట్టాలి, దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి అలాగే పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా ఇవి చేయటానికి వాటి క్రమంలో అవి జరిగించబడటానికి కనిపెట్టి ఎదురు చూడాలి. కనిపెట్టి ఎదురు చూడాలి. వీటిలో మనకు అప్లై చూసుకుంటే, ఒకవేళ దేవుని చేత వ్యతిరేకించబడ్డ వారముగా, శపించబడ్డ వారముగా, శిక్షకు పాత్రులైన వారముగా మనముంటే అందుకు కారణం ఏంటో విచారించాలి, ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం వైపు నడవాలి. వాటిని గ్రహించడానికి దేవుని కృప కావాలి. దోషాన్ని నివారణ చేసుకోవడానికి కావాల్సిన మార్గదర్శకాలు వెతకాలి. నేను ఏ రీతిగా దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే ఇది సంభవించిందో, అది అర్థం కావాలి మనకి. దేవునికి విరుద్ధంగా మనం చేయకుండా ఏ అపశృతి మన జీవితంలో దొరలదు. చెప్పాను ముందే, నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలించుకున్నప్పుడు
అది సంతోషదాయకమైనటువంటి దీవెన అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు, నీ కుటుంబం, నీ హృదయం గాయపడేదైతే అందుకు కారణం నీ పాపం. కానీ నీ పాపంలా నీ కనపడదు. అది మనిషి యొక్క సహజసిద్ధమైన బలహీనత. దానియేలు తన ప్రజల గురించి ఎంతగా చింతిస్తూ, ఎంతగా లోతైనటువంటి పరితాపాన్ని కలిగి ఉన్నాడు. అతనికి మరింత గ్రహించే శక్తి ఇవ్వడానికి ప్రార్థనా విజ్ఞాపనలు విని గాబ్రియేలు బయలుదేరి వచ్చాడు, తనకు మరింత వివరించడానికి. మనం కూడా మన జీవితాల్లో లోపలికి తొంగి చూసుకుంటూ విశ్లేషణాత్మకంగా ముందుకు సాగితే, నువ్వు వినే వాక్యం ప్రతి దీన స్థితిలో నువ్వు గాడి తప్పేటప్పుడు, వైదొలిగేటప్పుడు నీకు హెచ్చరికగా నిలబడుతుంది. తిరిగి మరలా నువ్వు పోగొట్టుకున్న విశ్వాసాన్ని సంపాదించుకోగలుగుతావు. నీ కుటుంబాన్ని పునర్నిర్మించుకోగలుగుతావు. నువ్వు పోగొట్టుకున్నటువంటి వారిని తిరిగి దేవుని రాజ్యంలో కట్టగలవు. దానియేలు ప్రార్థన ఎంతో గొప్పది. అది దేవుని సన్నిధికి చేరింది. ఆయన విన్నాడు. మరింత గ్రహించే శక్తిని ఇవ్వడానికి గాబ్రియేలుని పంపాడు. ఈ ప్రార్థన తన ప్రజల దోషాన్ని బట్టి, ఆ దోషం బట్టి దేవుడు ఇస్తున్నటువంటి శిక్షకు సంబంధించింది. శిక్షాకాలం పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, దేవా నీ మందిరంపై తిరిగి నీ పూర్వ కాంతిని కుమ్మరించమని అడుగుతున్నాడు. తన ప్రజల పాపాన్ని పరిహరించమని కోరుతున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అలాగే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా గతంలో ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా సరే దేవునికి విరుద్ధంగా మనుషులు బ్రతికినటువంటి ఆనవాళ్ళు మన కుటుంబాల్లో ఉంటే వాటిని ఒప్పుకొని, కనీసం ఈనాటి నుంచైనా లేకుంటే ఆనాటి నుండైనా నువ్వు ఒప్పుకున్నటువంటి దినాల నుంచి దేవునితో ప్రయాణం ముందుకు చేయటానికి శక్తి, బలము, భక్తి దేవుడు అనుగ్రహించునుగాక.